హాయ్ అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ కుమారి. చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు అయితే మన వీడియోలో బంగాళదుంప ఎగ్ కర్రీ అండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఈ కర్రీ ఒకసారి తిన్నారంటే అస్సలు మర్చిపోరు. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. ఈ కర్రీ ఒకసారి చేశారంటే మళ్ళీ ఈ కర్రీయే కావాలని అడుగుతారు. అంత బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ అయితే ఇంకా ముందుకు వెళ్తుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు బంగాళదుంప తీసుకొని కట్ చేసుకొని ఒక కళాయిలోకి వేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాము. దేంట్లోనైతే మనం కారం అసలు వేయమండి, ఓన్లీ పచ్చిమిరపకాయలే. పచ్చిమిరపకాయలు వేసుకున్నాక కొంచెం కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, ఒక 6 వెల్లుల్లిపాయలు, మసాలా కోసం 2 యాలకులు, కొంచెం చెక్క, 4 లవంగాలు కూడా వేసుకొని 2 స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక పక్కన పెట్టేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం కలుపుకుంటూ ఆనియన్స్ ఈ విధంగా మంచిగా వేగిపోయాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకునే లోపు ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప కూడా పొట్టు తీసేసుకొని కట్ చేసుకుందాము. మనం చాలా అనుకుంటాం కానీ మనం అనుకున్నట్టు మాత్రం ఏమీ జరగవు. నా లైఫ్లోనైతే ఏమీ ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు. ఒకటి అనుకుంటే ఇంకోటి అయితే జరిగిపోతుంది. ఈ యూట్యూబ్ ఛానల్ అయినా సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఒక టెన్షన్ అయితే ఉంది. కానీ సక్సెస్ అయ్యే వరకు అయితే నేనైతే వదిలిపెట్టాను. ఎప్పటికైనా సక్సెస్ అవుతామనే ఒక నమ్మకం అయితే ఉంది. మీ లైఫ్లో మీరు అనుకున్నది జరిగిందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే బంగాళదుంప పొట్టు తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాక గ్రేవీ అయితే ఇలా మగ్గిపోయాక కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు అయితే అలానే మగ్గించుకోవాలి. దేంట్లోనైతే పసుపు అయితే ఆల్రెడీ వేసానండి, వీడియోలోనైతే చూపించలేదు. ఆ తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకునే లోపు నేనైతే ఎగ్స్ కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, కానీ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని పొట్టు తీసేసుకొని కర్రీలోకి వేసేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ, ఈజీ అయిన ఎగ్ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏమన్నా డిఫరెంట్ రెసిపీస్ కానీ స్వీట్ రెసిపీస్ కానీ కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.